హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టాక్స్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా, మీరంతా ఈవినింగ్ టైం అయింది, కాఫీ తాగారా? టీ కాఫీ నేను ఇప్పుడే తాగుతున్నాను మిత్రులారా. సో ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ టీడీపీ అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. జగన్ని ఈసారి ఇంటికి పంపిస్తున్నాం లేదా జైలుకి పంపిస్తాం. అతను చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు సహించడానికి వీల్లేదు, ఎవరూ క్షమించము. సో ఖచ్చితంగా అతన్ని జైలుకి పంపిస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఆ ధైర్యం మీకుంది. ఎస్, అంటే జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు, అతను ఇంటికి వెళ్ళిపోతాడు లేదా జైలుకి వెళ్ళిపోతాడని కూటమి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇజంట్ ఇట్? సో గెలుస్తారు అనే నమ్మకం మీకుంది కదా మిత్రులారా? కూటమి మిత్రులకు చెప్తున్నాను నేను. సో మీరు ఎలాగూ గెలుస్తారు అని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మరి మీకెందుకు మాలాంటి వాళ్ళ మీద అంత కక్ష, ఎందుకంత కోపం? మేము ఇప్పటికీ చెప్తున్నాం, లేదు, మా అభిప్రాయం మాదండి. ఆశ ఉంటుందిగా ప్రతి మనిషికి. నాకు కూడా ఆశ ఉంది జగన్ గెలుస్తాడని. అదే విషయం నేను వీడియోలో చెప్తూ ఉంటాను. అదెందుకు మీరు సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు? వై? మీరు గెలుస్తారు కదా, ఎలాగో అయిపోయింది, ఫినిష్. మీరు ఏం చేస్తారో చెప్పండి. రేపు జగన్ ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పమని చెప్పండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలాలు తెస్తాడో చెప్పమని చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి. 5 ఏళ్ళలో నేను ఇది చేశాను, మీకోసం ఇది తెచ్చాను నేను, సో నన్ను గెలిపించండి చెప్పమని చెప్పండి. చెప్పలేకపోతున్నారే. ఎంతసేపు జగన్ను ఓడించాలి, జగన్ ఇంటికి పంపించాలి, జగన్ను తొక్కేస్తాం, నరికేస్తాం, పాతేస్తాం, బట్టలు పదీసి తరుముతాం, నానా బూతులు తిట్టడం, ఇవి కాదు కదండి. మీరు గెలుస్తున్నారు, ఓకే, డన్. గెలుస్తున్నారు కదా, ఇక మూసుకోండి. నా ఇష్టం వచ్చిన వీడియోలు నేను చేసుకుంటా, నా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? నేను ఇప్పటికీ జగన్ గెలుస్తాడనే చెప్తున్నా. గెలుస్తాడు కూడా, కన్ఫర్మ్ 100% కన్ఫర్మ్ చెప్తున్నా. భరించండి. కూటమి గెలుస్తుందని మీరు అనుకుంటున్నప్పుడు మీకు భయం ఎందుకు? చెప్పండి ఫ్రెండ్స్, మీకు భయం ఎందుకు? గెలవండి, అధికారం చేపట్టండి. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయండి, లేదా వాళ్ళ అబ్బాయి లోకేష్ని ముఖ్యమంత్రిని చేయండి. పవన్ కళ్యాణ్ ఏ డిప్యూటీ సీఎంఓ, హోమ్ మినిస్టరో లేదా మినిస్టరో గెలిస్తే ఏదో చేయనివ్వండి. లేకపోతే అది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే అందరికీ. వాళ్ళ బావగారిని ఎక్కడ పెట్టాడో, వాళ్ళ మామగారిని ఎక్కడ పెట్టాడో, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ పెట్టాడో, జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కడ పెట్టాడో అన్నీ తెలుసు అందరికీ. సో అలాంటి పరిస్థితిని ఎదుర్కోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కావాల్సింది మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీరు ఎమ్మెల్యే అయినా కాకపోయినా జగన్ ఓడిపోవాలి. సో గెలుస్తాడు, మీరే గెలుస్తారని మీరు అనుకుంటున్నప్పుడు నాలాంటి వాళ్ళతో ఎందుకు బాస్ పెట్టుకుంటారు? ఏదో అనేస్తారు కామెంట్స్లో, నాదు మళ్ళీ నేను తిడతాను, బూతులు, అమ్మ నా బూతులు. నేను మీ వీడియోలకు నేను కామెంట్ పెట్టను, అసలు మీ వీడియోలు చూడను. మీరు రాముడన్నా, వీరుడన్నా, దేవుడన్నా ఏమన్నా అనుకోండి, నేను కామెంట్ పెట్టను. అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఈ చట్టంలోనే ఉంది స్వేచ్ఛ. రాజ్యాంగం ఇచ్చింది మీకు, మీరు స్వేచ్ఛగా ఏమైనా పెట్టుకోవచ్చు అని. సో నేనెందుకు మిమ్మల్ని అబ్జెక్షన్ చేస్తాను? ఏమైనా చెప్పుకోండి. అలాగే నేను చేస్తున్నప్పుడు మీరెందుకు అడ్డుపడతారు? పడకండి. అంటే మీకు చేత కాదు, మీ వల్ల అవ్వట్లేదు, మీరు ఓడిపోతారు అనే మాట వినలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అది కాదు కదా భయ్యా. ప్లీజ్, మీ వీడియోలు మీరు చేసుకోండి, నా వీడియోలు నేను చేసుకుంటాను. గెలిస్తే జగన్ గెలుస్తారు, లేకపోతే మీరు గెలుస్తారు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటో చూద్దాం. ఎవరు గెలిస్తే తాము బాగుంటామో, తమ జీవితాలు బాగుంటాయో ఆలోచించుకోలేనంత వెధవలు కాదు, అంత జ్ఞానం లేని వాళ్ళు కాదు. ఆ మాత్రం జ్ఞానం ఉంది, ఆ మాత్రం విజ్ఞత ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. చూద్దాం. దేనికైనా కాలం
సమాధానం చెప్తుంది. అంతెందుకు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడే తెలిసిపోతుంది ఎవరి సత్తా ఏమిటి అన్నది. చూద్దాం. సో మీరు కూడా అదుపులో ఉండండి, అనవసరంగా నన్ను గెలక్కండి, బీవీఆర్ రావుని గెలక్కండి ప్లీజ్. సో మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు ఇలాంటి వీడియోలు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.